వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కని విని ఎరుగని దాడులతో ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నిద్రలేని రాత్రులను గడుపుతున్న బంగ్లాదేశ్ హిందువుల దుస్థితిని చూసి ప్రపంచం యావత్తు తీవ్ర వేదనతో స్పందిస్తోంది. కొద్ది గంటల వ్యవధిలో హిందువులే లక్ష్యంగా చోటు చేసుకున్న హత్యలు, అత్యాచారాలు, దోపిడులు, ఆస్తుల ధ్వంసం పరిణామాలను చూసి ఇందుకు కారకులైన ఇస్లామిక్ ఛాందసవాదులను అంతా నిలదీస్తున్నారు. ఈ మారణ కాండను ప్రశ్నిస్తూ భారత్లోని పలువురు రచయితలు, విద్యావేత్తలు బహిరంగ లేఖతో ముందుకు వచ్చారు. బంగ్లాదేశ్ హిందూ సమాజంపై జరిగిన ఘోర కృత్యాలు తమను ఎంతో కలవరపరిచాయని, హిందువులు లక్ష్యంగా పునరావృతమైన ఈ దారుణాలు యావత్ ప్రపంచాన్ని కదిలించాయని రచయితలు, విద్యావేత్తలు తమ బహిరంగ లేఖలో ఆవేదనను వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని మెహేర్పూర్ ఇస్కాన్ దేవాలయం సహా ఆ దేశంలోని మరెన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందువులను చంపుతూ విధ్వంసకారులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాల వీడియోలు తమ దృష్టికి కూడా వచ్చాయంటూ ఇందుకు సంబంధించిన మీడియా లింకులను కూడా తమ ఓపెన్ లెటర్ లో పొందుపరిచారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ మారణకాండ నేపథ్యం లేనిదేమీ కాదన్న విద్యావేత్తలు, రచయితలు హిందువులు లక్ష్యంగా ఇలాంటి నరమేధం ఆ దేశంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకున్నప్పుడల్లా జరుగుతూనే ఉందని, బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు 1971 నుంచి పాకిస్తాన్ పాలనలో 2.5 మిలియన్ల మంది హిందువులు హత్యకు గురైన సంగతి అందరికీ తెలుసునన్నారు. 1971లో పాకిస్తాన్ పాలనలో 2.5 మిలియన్ల మంది హిందువులు హత్యకు గురయ్యారంట. ఇక 2013 నుంచి గమనిస్తే హిందువులపై 3600 దాడులు జరిగాయి. వ్యవస్థీకృతంగా ఇవి జరుగుతున్నాయని ఈ లేఖలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మీడియా నివేదిక లింకును కూడా బయట పెట్టారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఇక్కడ మనం ఎక్స్ వేదికగా చూపిస్తున్నాను మీకు. ఏముంది ఏంటి అనేది. ఏదేమైనా కానీ ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో హిందువుల మీదే దాడి చేయడం, లేకపోతే ఆడపిల్లల్ని పైశాచికంగా హింసించడం, దీని గురించి భారతదేశంలోనే పుట్టి సురో సెక్యులర్ ముసుగులో నోరు మెదపకుండా ఉండే నాయకులను, మేధావులను, లిబరల్స్ని ఏమనాలో అర్థం కావట్లే. ఇక వీళ్ళైతే ఒక మెట్టు ఎక్కువ పైకెళ్ళి అసలు హిందువుల మీద జరుగుతున్న దాడే కాదు, అమ్మాయిల మీద జరుగుతున్న దాడే కాదు, కావాలనే ఒక వర్గం చిత్రీకరిస్తుంది అని చెప్తున్నారు. అంటే కళ్ళు మూసుకొని ఉన్నారా వాళ్ళు, లేకపోతే ప్రపంచాన్ని చూస్తున్నారా లేదా కూడా అర్థం కావట్లే. ఏదేమైనా మళ్ళీ అర్థమైంది ఏంటి అని అంటే, హిందువులంతా వేకప్ అవ్వాలి, అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. లేకపోతే భయంగా ఉంది, రేపు హిందూ అనేవాడు ఉంటాడా లేదా అని. ఒక పక్కన పెరిగిపోతున్న మతోన్మాదం మన ముందు తరాన్ని కబలించేస్తోందేమో అనే భయం ఉంటే, ఆ ముందు తరాన్ని నిద్ర లేపడానికి హిందువులు ప్రయత్నం చేయకపోవడం బాధాకరంగా ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అందరికీ గుర్తు చేస్తుంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఒక్కలతో మొదలైన మన ఆర్ వాయిస్ 1,00,000 మందిని దాటి అడుగులు ముందుకు వేస్తుంది. ఇదంతా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలే. ఇంకా వీలైనంత మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిష్పక్షపాతంగా ఈ ఛానల్ ప్రజలకు అందిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతి వీడియోని షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. అండ్ ఆర్థికంగా కూడా మీ చేయుత ఈ ఛానల్కి చాలా చాలా అవసరం. మన ఛానల్కి ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్గా కనీసం రెంట్ బేస్లో ఒక ఆఫీస్ కూడా లేదు. ఎవరైనా ఎక్కడమ్మా మీ ఆఫీసు, మిమ్మల్ని కలవచ్చా, లేదా ఇది ఉంది మా ఊళ్ళో సమస్య చేస్తారా అంటే ఎక్విప్మెంట్ లేని కారణంగా, ఆఫీస్ లేని కారణంగా చాలా మందికి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాము. బట్ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నిస్సంకోచంగా వెన్ను చూపకుండా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చూపించాలని లక్ష్యంతో ఛానల్ అయితే ప్రారంభించాను. అలాగే అడుగులు ముందుకు వేస్తున్నాం. కానీ ఆర్థికంగా అది నా ఒక్కదాని వల్ల కావట్లే. ఇంకా ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బట్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ప్లీజ్ ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ తో పాటు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.